జగన్ టైంలో ఒక అమ్రాన్ బ్యాటరీస్‌కి సంబంధించినటువంటి వాళ్ళతో ఇబ్బంది పెట్టారు. లేకపోతే గనక కియా వాళ్ళకి ఇబ్బంది పెట్టారు. ఇట్లాంటిది చేసి ఇంకేముంది పారిశ్రామికవేత్తలు పారిపోయారు. వాడెవడో ఎక్కడికి పారిపోలేదు. పారిపోయారని ఒక ప్రచారం చేసుకొచ్చారు. కాపోతే అలాగ ప్రచారం చేసుకొచ్చారు. ఇప్పుడేమో మనకు నచ్చకపోతే పారిశ్రామికవేత్తల్ని పరుగులు పెట్టిస్తాం. వైసీపీకి అనుకూలంగా ఉన్నారంటే ఏడిపిస్తాం. తాజాగా భారతీయ సిమెంట్ జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన సతీమణి డైరెక్టర్గా ఉన్న భారతీయ సిమెంట్ కంపెనీ కేంద్ర గనుల శాఖ నిబంధనలు ఉల్లంఘించి దక్కించుకున్న 2 లీజుల రద్దుకు రంగం సిద్ధమైంది. వారం రోజులు ఆ కంపెనీ యాజమాన్యానికి తాకీదులు ఇచ్చి ఆ తర్వాత లీజులు రద్దు చేసి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ మేరకు డ్రాఫ్ట్ తాకీదు తయారు చేసినట్టు తెలిసింది. అసోసియేట్ సిమెంట్ కంపెనీ ఏసీసీ, రామ్కో సిమెంట్ చెందిన ఒక్కో లీజులది ఇదే పరిస్థితి. నోటీసుల తర్వాత ఆ కంపెనీలు వివరణ ఇచ్చేందుకు 15 రోజులు గడువిస్తారు. వివరణ తీసుకున్న కేంద్ర గనుల శాఖ నిర్దేశం ఆధారంగా ఆ కంపెనీల 4 సున్నప్రాయ లీజులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ఆ తర్వాత వాటికి ఈ వేళ నిర్వహిస్తారు అన్నట్టు. ఇందులో లాస్ట్ ఇయర్ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 2న భారతీయ సిమెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలంలో 509 ఎకరాలు, ఎర్రగుంట్ల మండలం 235 ఎకరాలు సున్నప్రాయ గనులకు లీజులకు మంజూరు చేస్తూ అప్పుడు వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు ఎంతో చాకచక్యంగా కథ నడిపింది. వాస్తవానికి 2 లీజులకు ప్రాథమిక అనుమతి కింద ఎల్ఓఐని రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్ 2008లో జారీ చేశారు. వీటిని 2009లో భారతీయ సిమెంట్స్ కార్పొరేషన్ కొనుగోలు చేసి ఎల్ఓఐ జారీ చేసిన 6 నెలల్లో మైనింగ్ ప్లాన్ అనుమతి, పర్యావరణ అనుమతులు వంటివన్నీ పొందితే పూర్తిస్థాయి లీజు మంజూరు చేస్తారు. కానీ అనుమతులు ఏవి పొందలేదు. లీజులు భారతీయ సిమెంట్కు మారిన విషయాన్ని 60 రోజుల్లో గనుల శాఖ తెలియజేయాలి. అలా చేయలేదని అధికారులు గుర్తించి ఆ లీజుల దరఖాస్తులు ఎందుకు రద్దు చేయకూడదు, వివరణ ఇవ్వాలని 2016లో అప్పుడు ప్రభుత్వం తాకీదు ఇచ్చింది. అంటే చంద్రబాబు ప్రభుత్వం. దీనిపై భారతీయ సిమెంట్స్ అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయిస్తే స్టేటస్ కో వచ్చింది. వాళ్ళ విజ్ఞప్తిని తెలుసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని 2023లో హైకోర్టు ఆదేశించింది. దీంతో వైకాపా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 2న లీజులు మంజూరు చేసింది. ఇది జగన్ని ఏడిపించాలనుకున్నారు. ఇంతకుముందు బాబు ఉన్నప్పుడు చేసుకొచ్చారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి మైనింగ్లన్నీ అడ్డకోలుగా ఇస్తున్నటువంటి నడుస్తున్నాయి. అక్కడ చక్కగా ఓ ఫ్యాక్టరీ పోని భారతీయ సిమెంట్స్ ఏమన్నా లేకుండా నడుస్తుందా? వ్యాపారం నడుస్తుంది. ఈ వ్యాపారాన్ని చెడగొడితేనేమో లోక కళ్యాణం. అదే మనకి సంబంధించిన వాళ్ళ వ్యాపారాన్ని చెడగొడితేనేమో లోక విరుద్ధం. ఇదే మన దరిద్రపు వార్తలు, నీచ పత్రికలు, నీచాతి నీచ పత్రికల ఆలోచన ద్వారా.